ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి పురస్కరించుకొని 58వ ఇంజనీర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ఇరిగేషన్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మరియు ఇంజనీర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైసూరు సంస్థానంలో దివాన్గా, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రముఖ ఇంజనీర్గా అనేక చారిత్రక కట్టడాల ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణం, హైదరాబాద్ మూసీ నది వరద నివారణ చర్యలు, విశాఖపట్నంలో రాకాసి అలల నివారణ వంటి సేవలు ఆయన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో నీరు ప్రగతి సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటస్వామి, పోలవరం కుడి ప్రధాన కాల్వ డిప్యూటీ ఎస్ఈ రాజు, డిఈఈలు గణిరాజు, దేవరకొండ వెంకటేశ్వర్లు, జేఈఈలు దేవర రాజశేఖర్, మాధవరావు, ఎన్జిఓ సంఘ నాయకులు నెరుసు రామారావు, సత్యభారతి, రిటైర్డ్ ఇంజనీర్లు రేవు సతీష్ కుమార్, ముక్కాముల కృష్ణారావు, వై శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇల్లు చూడండి. ఇవాళ వాళ్ళే ఇంజనీర్స్ డే. చూపించు అందరూ వెళ్దాండి, ఏం పర్వాలేదు. శివకృష్ణ సార్ గారు టిఎన్ గౌరవ్ పదలు పదలు ఫైనల్గా మీరు వేస్తారు. లాజర్ రా తొందరరా. జోహార్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జోహార్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రముఖ ఇంజనీరు, వారి 164వ జయంతి సందర్భంగా మరి అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది 58వ ఇంజనీర్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి ప్రతి ఏటా కూడా ఈ ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో మరి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, కాటన గారు, అలాగే కేఎల్ రావు గారు జయంతులు ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే మరి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి. నీతి నిజాయితీలతోటి నిబద్ధతతోటి పనిచేసిన ఒక ఇంజనీరు. మరి ఆయన ఒక 3 జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అయితే రాబోయే తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇంజనీర్గా ఆయన నిలిచారు. అనేక భారతదేశంలో కట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఇతర ప్రాజెక్టులకి కట్టడాలకు కానీ ఆయన ఆద్యుడని చెప్పి సందర్భంగా తెలియజేయచ్చు. మరి అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకొని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకి మరి ఆయన అందించిన సేవల్ని గుర్తించే విధంగా మనం చేయడానికి కోసమే ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆయనకి ఇవాళ మరి మా ఇంజనీర్స్ అందరి తరఫున కూడా ఇక్కడ వచ్చి అందరూ ఘన నివాళులు కూడా అర్పించడం జరిగింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు యొక్క మరి జయంతిని ప్రతి ఏటా ఇక్కడ జరుపుతున్నామంటే యంగ్ జనరేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన చేసిన సేవల్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన దివాన్గా ఉంటూ కూడా ఇంజనీర్ అంటే ఓన్లీ కట్టడాలే కాదు, బిల్డింగ్లే కాదు, ప్రాజెక్టులే కాదు, పరిశ్రమలు కూడా దేశానికి చాలా అవసరం. పరిశ్రమలు అభివృద్ధి చెందుతూనే దేశం ముందుకెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది అనేసి ఉద్దేశంతో మైసూర్ శాండల్ సోపు కానీ, భద్రావతి స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అలాంటి అనేక పరిశ్రమలు కర్ణాటకలో వచ్చినాయి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సెలవే. అలాంటి మహానుభావుడు ఆయన ఇంజనీర్గా ఉంటూ కూడా చాలా ఎంత షార్ప్ మైండెడ్ అంటే మాకు ఒకసారి చెప్పారన్నమాట ఆయన గురించి. ఇలాంటి సందర్భంలోనే జయంతి సందర్భంగానే ఆయన ట్రైన్లో వెళ్తుండగా రాత్రిపూట సన్నగా ట్రైన్లో సౌండ్ తేడా కనిపించి ఆయన
వెంటనే టీటీని ట్రైన్ ఆపండి, సౌండ్ తేడా ఉంది, ఏదో సంథింగ్ తేడా ఉంది పట్టాల్లో అంటే, పాయా పడుకోక మసలో నీకు ఎందుకని తిడితే ఆయన ఇది ఆపేశారు, ట్రైన్ని అలారం నొక్కి ఆపేశారు. చైన్ నొక్కి ఆపేస్తే నిజంగా చూసుకుంటే పట్టాలు ఊడిపోయి ఉన్నాయి. జరుపుకుంటున్నటువంటి ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరు. ఆయన జీవించిన కాలంలో మన దేశం యొక్క పరిస్థితి కనుక చూసినట్టయితే అప్పటికి సాంకేతిక పరంగా కూడా మనం అభివృద్ధి చెందలేదు. అదేవిధంగా అప్పటికి మనకి ఇండియా అనేది ఒక పూర్ కంట్రీ. దాని ప్రకారంగా చూసినట్టయితే వాళ్ళు విజన్ ప్రకారంగా ఒక ప్రోగ్రాం చేసుకొని పలానా ప్రాజెక్ట్స్ కట్టాలి, ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేపట్టాలి అని వాళ్ళు కలలు కన్నారు. ఎందుకంటే అవి ఇంప్లిమెంట్ కానంతసేపు కళల కిందే మనం చెప్పుకోవాలి. తర్వాత మన దేశం మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక పరంగా కూడా నిలదొక్కోవడంతో ప్రాంతీయ పరంగా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి టేకప్ చేశారు. అందులో మేజర్ ప్రాజెక్ట్ అయినటువంటిది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరగా పూర్తవుతుంది.